మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం ద్వారా ఏసంగి పంటకు సాగునీరు అందించడం కోసం సంక్రాంతి పండుగ పురస్కరించుకుని గురువారం తానేమడుగు గ్రామం వద్ద 30వ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నుంచి హాజీపూర్ మండలం 42వ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ వరకు నీటిని విడుదల చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందిస్తామని చెప్పారు. ప్రజాప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకు అండగా ఉంటుందని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే సాగర్ రావు ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి జిల్లా అధికారులు, మండల నాయకులు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. राजू इसको चैलेंज करो।
यत्र योगेश्वर कृष्णो यत्र पार्थोदनन्तरः तत्र श्रीविजयोर्भवति ध्रुवाणि निर्मतिर्ममः पुरुषे सकलकल्याणपायं यत्र जायते पुरुषस्तु व्रजं नित्यं व्रजामि शरणं वरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मंगलम्। ధర్నా చేసిన ఇద్దరు చేయబడినట్టు ధర్నాతో మాకు సంబంధం లేదు. మరి 10 సార్లు మోటార్లు వేస్తే 10 సార్లు పంపులు వేస్తే 10 సార్లు పైపులు వేస్తే ఒక్కనాడు బీజేపీ పోలే మనాడు సరే దాని అర్థం ఏంటి? ఇద్దరు ఒకటే కదా. ఇద్దరు అంటే మా దగ్గర కొట్లాడుకున్న ఇద్దరు ఒకటేనే సరిపోతలేదు. రానున్న ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు బయటపడుతుంది. సత్తా ఎన్నికలు సత్తా ఎన్నికలు ఖచ్చితంగా రైతుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రైతుల కోసం చేస్తుంది. ఏది చెప్పినా వాళ్ళకి ఎన్నికల కన్నా ముందే హామీ ఇచ్చింది. 4 లిఫ్ట్లు అని చెప్పిన లిఫ్ట్ కూడా శాంక్షన్ ఇస్తుంది. అది కూడా నాకు తెలిసి ఇంకో వారం 10 రోజులు టెండర్ అయిపోతుంది. వర్షాకాలం కాక మళ్ళీ వచ్చే వర్షాకాలం కూడా రాబోతుంది. దీంతో ఈ మన మంచిర్యాల నియోజకవర్గంలో 3 పంటలకు ఈ రకమైన ఇబ్బంది మాకు ఇంకోటి చెప్పి నుంచి మా పని మేము తీసుకోబోతున్నాం. మా పనితో రైతులకు ఏ అవసరం మాకు తెలుసు. ఈ రకం ఆ ఏడాది అమెరికా ఖచ్చితంగా దీనికి ధర్నాలు వస్తారో చేసి మేము ఉన్నాము. దానికి ప్రజల కోసం కాదు, రైతుల కోసం కాదు. రైతుల కోసం తీసుకున్నప్పుడు అప్పుడేం చేస్తారు? కనీసం 10 సార్లు పైపులు వేసి ఒక్కనాడు కనవాళ్ళాడు. వస్తున్నట్టు ఇద్దరు కలిసి పోతేనే ఇద్దరు కలిసి కొట్టాలి లేదా ముగ్గురు కలిసి కొట్టాలి లేదా అయితే నలపండి. అందుకే లాస్ట్ ఇప్పుడు వెళ్ళాక వచ్చింది అంటే అది అన్ని కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎప్పుడైనా అయితే దాని నుంచి నష్టం టీఎంసీ ఇస్తే చాలా వరకు ఖాళీగానే ఉంటున్నాయి కదా సార్ రబీకి. అలాగే టీటీఎంసీ మేము అందరూ పండించుకోగలుగుతారు కదా సార్. ప్రణాళికాబద్ధంగా అన్ని మండలాలకి అన్ని విలేజ్కి ఎన్ని రోజు వాటర్ ఇవ్వాలి ముందే మనం డిసైడ్ చేసేసి చెప్తాము. కన్సర్న్ ఫార్మర్స్ ఎవరైనా రైతులు ఉన్నారు వాళ్ళు ఆ షెడ్యూల్కి ఫాలో అప్ చేయాల్సిందే. ఇప్పుడు టేల్ ఎండ్ వరకు వాటర్ పోవాలి అంటే బాయిలో ఉన్న రైతులు ఖచ్చితంగా దానిలో కోఆపరేట్ చేయాల్సిందే. సో మనం ఒక ప్రణాళికాబద్ధంగా షెడ్యూల్ ఇస్తాము. ఈ వారంలో ఎన్నిసారి ఎప్పుడు వాటర్ వస్తుంది, ఆ టైంకి ఎంత పొలాల కోసం ఎంత వాటర్ సరిపోతుంది అంత వాటర్ మనం ఇస్తాము. సో దానికి అందరూ ఫాలో అప్ చేసేసి లాస్ట్ ఇయర్ మనం ఎలా చేసాము అట్లే చేయాల్సింది. సో దట్ టేల్ ఎండ్ వరకు కూడా వాటర్ రీచ్ అవుతుంది. ఇంకా ఒకటి సీజన్ కొంచెం ముందుకు రావాల్సింది. మన జిల్లాలో పర్టికులర్ గా ఈ ప్యాడీ చాలా లేట్ గా చేస్తారు. దాని నుంచి ఇష్యూ ఏమవుతుంది అంటే